ఆమె స్వస్థలం మహబూబాబాద్లో జరిగాయి. ఈ సంబంధికులు కావచ్చు వీళ్ళంతా ఇవాళ మహబూబాబాద్లో అంజలి అంత్యక్రియలో పాల్గొన్నారు. తల్లికి ముందు నడిచి తన చిన్న కూతురు మనస్విని అంతిమ సంస్కారాలు చేశారు. ఈ వీడియోని మీరు స్క్రీన్లో చూస్తున్నారు. మనస్విని చూస్తే నిజంగా గుండె తరుక్కుపోయింది. ఏడాది క్రితమే మా అంజలి భర్త కూడా చెంజలి కష్టపడి ఈ చిన్నారిని తెలుస్తుంది. ఏమని ఈమె అక్క ఎవరైతే ఇప్పుడు నిందితురాలు తల్లిని చంపినట్టుగా పోలీసులు భావిస్తున్నారో తేజస్విని మనస్విని కష్టపడి చదివిస్తుంది. అంజలి ఉద్యోగం చేస్తూ తెలంగాణ సాంస్కృతిక సారథిలో ఉద్యోగం చేస్తూ కష్టపడి ఈ ఇద్దరి పిల్లల్ని తెలుసుకోవచ్చుంది. ఇవాళ అంజలి ఈ లోకం నుంచి భౌతికంగా పూర్తిగా కనుకుంటే నిజంగా గుండెలు అలసిపోతున్నాయి. కళ్ళ ముందే సొంత అక్కే ఇంత దారుణానికి పాల్పడుతున్నారు. ప్రేమ పేరుతో ఒక వ్యక్తికి లొంగిపోయి, శివ అనే ఒక కుర్రాడికి లొంగిపోయి అతన్ని ఆయుధంగా చేసుకొని మా ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించింది. నా తల్లిని చంపి నన్ను అనాథను చేసి అక్కడికి వచ్చిన బంధువులంతా బోరున విలపించారు. ఇక్కడనే తను చేసిన తప్పైందా? కూతురికి కావాల్సినంత స్వేచ్ఛనివ్వటమే ఆమె చేసిన అతిపెద్ద మిస్టేక్ అయింది. సెకండ్ అమ్మాయి వచ్చేసి తల్లి మృతదేహం దగ్గర ఎవరైతే ఏడుస్తున్నారో సెకండ్ హస్బెండ్ వాళ్ళ పాప. సో ఇద్దరు కూడా ఆడపిల్లలే. ఫస్ట్ హస్బెండ్ యాక్చువల్లీ ఆయన సూసైడ్ చేసుకొని చనిపోయినట్టుగా మనకున్నటువంటి సమాచారం. ఆ తర్వాత నెక్స్ట్ హస్బెండ్ మొన్న ఒక సంవత్సరం క్రితమే యాక్సిడెంట్లో చనిపోయింది. సో పిల్లల ఆలన పాలన చూసే వాళ్ళు కావచ్చు, లేదంటే రెస్పాన్సిబిలిటీ తీసుకునే వాళ్ళు కావచ్చు, వీళ్ళు లేకపోవడం వల్లనే ఇప్పుడు ఈ పెద్దమ్మాయి మీద అది ఎక్కువ ప్రభావం చూపించింది అన్నటువంటి మాట కూడా పోలీసుల విచారణలో తేలుతున్నట్టు స్పష్టంగా మనకైతే అర్థమవుతుంది. యాక్చువల్లీ ఈ అమ్మాయిని విచారణ చేసినప్పుడు ఆమె బాల్యం ఏంటిలో చెప్పిందట. ఫస్ట్ యాక్చువల్లీ ఆ తల్లి మీద ఆమెకు అసలు ప్రేమనే లేదు. ఎందుకంటే 7వ తరగతిలోనే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇదే తల్లి మీద, అంజలి మీద ఒక రిపోర్ట్ ఫైల్ చేసింది. అదేంటి, నా తల్లి దగ్గర నేను ఉండలేను, ఆమె తిడుతుంది కొడుతుంది కాబట్టి నేను ఉండలేను అంటూ ఆమె 7వ తరగతి ఉన్న టైంలోనే వెళ్ళి కంప్లైంట్ చేసింది. అంటే ఎంత అయిష్టంగా ఇప్పుడు ఆ తల్లితో పాటు ఆ పిల్ల ఉంటుంది అనేది అక్కడే అర్థమవుతుంది. అంటే ఏ స్టేజ్లో 7వ తరగతిలోనే ఆమె పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ చేసింది అంటే 4వ తరగతో 5వ తరగతి నుంచే ఆమెకు తల్లి అంటే అసహ్యం. ఇది స్పష్ట